పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం గంగరేగు వలస పంచాయతీ సోమినాయుడు వలస గ్రామ మోసూరు నాగభూషణం కూరుపం నియోజకవర్గంలోని ఈ రోజు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అత్యధిక ఓట్ల మెజార్టీతో మన నాగభూషణ్ గెలిపిద్దాం. అత్యధిక ఓట్లే మన నాగభూషణ్కి నియోజకవర్గం నుంచి మోసూరు నాగభూషణ్ అనే నేను నామినేషన్ వేయబడినది ఎమ్మెల్యేగా స్వతంత్ర అభ్యర్థిగా. ఈ కురుపం కాన్స్టిట్యూషన్ కొమరాడ మండలం నుంచి మన్యం జిల్లా కురుపం నియోజకవర్గం నుంచి కొమరాడ మండలం నుంచి మాకు ఎటువంటి అభివృద్ధి అంది ఏదీ లేదు. మాకు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా సరే ఈ నియోజకవర్గం ట్రైబల్స్ ఎంతమంది ఉన్నా సరే వాళ్ళకి చులకనగా చూస్తారు, కానీ వాళ్ళ అభివృద్ధికి ఎప్పుడు ఎంతమంది ఎమ్మెల్యేలు కూడా చేయలేదు. ఎందుకంటే ఈ ఎమ్మెల్యేలు కోటకి తప్ప ప్రజల కోసం లేదు ఇక్కడ. అందుకోసమైనా నేను ఈ మన గిరిజన ప్రాంతాల డెవలప్మెంట్ కోసమని వాళ్ళ డెవలప్మెంట్కి వాళ్ళ అభివృద్ధి కోసమని నామినేషన్ చేయబడింది. ఎందుకంటే ప్రతి ఏ ఎమ్మెల్యే అయినా సరే కోటకే బానిస అవుతుంటారు. టీడీపీ నుంచైనా కోటకే బానిస, వైఎస్ఆర్ నుంచే కోటకే బానిస అవుతుంటారు. కానీ గిరిజనులు ఈ కురుపం నియోజకవర్గం గిరిజనులకి ఎవరో అభివృద్ధి చేసే ఇది లేదు. ఎందుకంటే వాళ్ళకి మేము చాలా చిన్న చూపుగా ఉన్నాం. ఎందుకంటే మేము మా అమాయకత్వాన్ని బట్టి మాకు వచ్చిన నిధులు కానీ మాకు వచ్చిన ఫండ్స్ కానీ ఏవి కూడా మాకు అందినవ్వకుండా చేస్తున్నారు. ఇక్కడ అక్రమాల తప్ప నిజమైన నాయకులు లేరు, నిజమైన నిక్కసైన నాయకులు లేరు. ఎందుకని మాకు రాజకీయ పరంగా కానీ వెనుకబడే ఉన్నాం, రాజకీయ పరంగా వెనుకబడే ఉన్నాం. నెక్స్ట్ విద్య పరంగా వెనుకబడే ఉన్నాం, ఆర్థిక పరంగా విద్య పరంగా ఉద్యోగాల పరంగా అన్నీ వెనుకబడే ఉన్నాం. కానీ మాలాగే పార్వతీపురం ఐటీడీ నుంచి మాకు ఎన్నో నిధులు కేటాయించినా సరే మాకెవరికి అందట్లేదు. ఇలాంటి ఐటీడీఏ పాడేరులో ఉంది. వాళ్ళు అక్కడ ఐటీడీలోనే సివిల్స్ కానీ కానిస్టేబుల్ కానీ డిఎస్ కానీ అక్కడ కోచింగ్ ఇస్తాను, కానీ ఇక్కడ ఐటీడీలో ఎందుకు కోచింగ్ ఇవ్వట్లేదు? మా నిధులు నిండిపోతున్నాయి. దానికోసం అనేసి నేను ఈ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్గా నామినేషన్ వేయబడింది. మాకు అందవలసిన నిధులు కానీ హక్కులు కానీ మాకు ఇవ్వట్లేదు. ఈ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు?